హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ ఇవ్వండి. ఫ్రెండ్స్, చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఒపీనియన్స్ను కామెంట్ రూపంలో తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈరోజు మనం ఈ వీడియోలో గిజ్గాని పక్షి పిల్లలు చూస్తున్నాం కదా. ఇవి తల్లిని కోల్పోయాయి. చాలా బాధాకరమైన విషయము. అది ఏ విధంగా అంటే, తల్లి పిల్లల కొరకు ఆహారం తీసుకొని రావడానికి ఎగురుకుంటూ బయటికి వెళ్ళి తీసుకుని వచ్చి నోట్లో పెట్టేది. ఒకరోజు తల్లి పక్షి ఆహారం తీసుకొని ఇంట్లోకి వచ్చేసేసింది. తిరుగుతున్న ఫ్యాన్ను గమనించలేదు. పాపం రెక్కలు కొట్టుకొని అక్కడికక్కడే చనిపోతూ వచ్చింది. అది చూసినప్పుడు చాలా బాధేసింది. తప్పదు కదా, పడేయాల్సి వచ్చింది. కొన్ని గంటల తర్వాత పిల్లలు ఒకటేమైనా పక్షి పిల్లలు అరుస్తూ ఉన్నాయి. ఏంట్రా అని చూస్తే అవి నోరు తెరిచి ఆహారం కోసం తల్లి వస్తే ఏ విధంగా నోరు తెరిచి తింటాయో ఆ విధంగా నోరు తెరిచేసేసి అరుస్తూ ఉన్నాయి. అప్పుడు కిందికి దించేసి మేము చూస్తున్నారుగా, ఈ విధంగా మేము సెట్ చేసి ఒక ట్రే తీసుకొని కాటన్ కట్ చేసేసి స్మూత్గా ఉండడానికి అదే క్లాత్ సెట్ చేసి దానికి ఇచ్చేస్తూ వచ్చాము. దానికి ఆహారంగా కొద్ది రోజులు పాలు పడుతూ వచ్చాము. నెక్స్ట్ వచ్చేసి ఉప్మా రవ్వను నానబెట్టి దాన్ని ఒక ఫోర్సెప్స్ లాంటిది తీసుకొని దాంతో తీసుకొని ఆహారాన్ని నోరు తెరిచినప్పుడు పక్షి పిల్లలకు పెడతా వస్తున్నాము. ఇవి చాలా యాక్టివ్గా ఉన్నాయి. నిజంగా అవి తినేటప్పుడు తల్లిని పిల్లలను చూసుకున్నంత ఆనందంగా ఉంటుంది. ఇలా పెంచడం నాకు కొత్త ఏం కాదు. మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందులో వీడియోస్ ఉన్నాయి. గతంలో కూడా ఇలాగే మా చెట్టుకు పెట్టిన గూడు వర్షాకాలంలో అది చెల్లా చెదరైపోతా కింద పడిపోతా వచ్చినప్పుడు దాంతో కూడా 2 పిట్టలు ఉంటా వచ్చాయి. వాటిని కూడా ఈ విధంగానే పెంచి పోషించి రెక్కలు వచ్చి ఎగిరిపోయేంత వరకు ఇదే విధంగా సెట్ చేసి ఇదే విధంగా ఆహారం పెట్టి వాటిని ఈ విధంగా పక్షి పిల్లల్ని పెంచడం నాకు కొత్త ఏమీ కాదు. గతంలో మా ఇంటి ఆవరణంలో ఉన్న మనీ ప్లాంట్ చెట్టుకు ఇలాగే గూడు పెట్టుకుంటూ వచ్చింది. వర్షాకాలం బీభత్సంలో ఆ యొక్క గూడు చెల్లా చెదరైపోతూ వచ్చింది. పక్షి పిల్లలు కింద పడతా వచ్చినప్పుడు మేము ఇంట్లోకి తీసుకొని వచ్చి వాటిని ఈ విధంగానే కాటన్ వేసి ఒక బాక్స్లో ఒక బౌల్లో పెట్టేసేసి వాటికి ఈ విధంగానే ఫీడింగ్ ఇచ్చి వాటికి రెక్కలు వచ్చి ఎగిరిపోయేంత వరకు దాదాపు 1 నెల రోజులు మేము పెంచుతూ వచ్చాము. తర్వాత వదిలేసామనుకోండి. ఈ పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా పెంచాలనున్నాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా షేర్ చేస్తూ కామెంట్ ఇవ్వండి.